టాప్ 25 బెస్ట్ సెల్లింగ్ కార్స్ లిస్ట్ వచ్చేసిందండి. అండ్ సియరా నెమ్మదిగా 25లోకి అయితే నెమ్మదిగా జారుకుంటూ వచ్చేసింది. దూసుకుంటూ రాలేదు, జారుకుంటూ వచ్చిందని చెప్తున్నాను అందుకే. అండ్ గ్రాండ్ విటారా ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత టొయోటా హైరైడర్ని ఓవర్టేక్ చేసింది అనమాట. అండ్ టాప్ 3 పొజిషన్లో టాటా కార్ అయితే లేదు. సో ఇలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో డిఫరెంట్ థింగ్స్ కొంచెం మారాయన్నమాట. అది కూడా ఈ టాప్ సెల్లింగ్ కార్ లిస్ట్లో మీరు కొనాలనుకునే కార్ ఉందో లేదో అది కూడా చూసేద్దాం రండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కనుక కార్ కొన్ని ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కనుక కార్ మామ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, కొటేషన్స్ చెక్ చేసి డిస్కౌంట్స్ ఎక్కువ పొందొచ్చు, గ్రూప్గా వెళ్ళి కొన్ని డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో ఇప్పుడు 25th పొజిషన్లో ఉన్నది టాటా సియరా. 6,606 యూనిట్స్ సెల్ అయ్యాయండి. సో టాటా సియరా నెమ్మదిగా అలా జారుకుంటూ లోపలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. సమ్హౌ 25th పొజిషన్లో అయితే ఉంది. సో చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ బెటర్ అవుద్దేమో అనేది. తర్వాత 3XO అనేది 6,717 యూనిట్స్ సేల్ అయిందండి. సో 3XO కూడా అలా గ్రాడ్యువల్గా సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి మంత్ బై మంత్ మనం చూసుకున్నట్లయితే. సో 3XO ఇలాగే ఉంటే కనుక 25th పొజిషన్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కార్ ఓవరాల్గా పర్వాలేదు, బట్ ఎందుకో సమ్హౌ ఇట్ ఈస్ నెక్సాన్తో పోల్చుకుంటే చాలా డిఫరెన్స్లో అయితే ఉంది. అండ్ 23rd పొజిషన్లో ఉంది టొయోటా హైరైడర్. ఇది 8,664 యూనిట్స్ అయితే సేల్ అయ్యిందండి. సో ఇదే చెప్పింది, హైరైడర్ డౌన్లోకి వచ్చేసిందని చెప్పేసి. అండ్ 22nd పొజిషన్లో మారుతి సుజుకి ఆల్టో 8,887 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ 21 పొజిషన్లో మహీంద్రా బొలెరో 8,933 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి అనమాట. సో మహీంద్రా బొలెరో కూడా సర్ప్రైజింగ్గా బాగా సేల్ అవుతుంది, కానీ ఈసారి పొజిషన్ కొంచెం డౌన్ అయింది అంత ముందు మంత్స్తో పోల్చుకుంటే. అండ్ 7XO 20 పొజిషన్లో 20th పొజిషన్లో 7XO ఉంది. సో XUV 7XO కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు పొజిషన్ వైజ్ చూసుకుంటే. అఫ్కోర్స్ లాంచ్ అయ్యి కొన్ని రోజులు అయిపోయింది కదా, క్రేజ్ కొంచెం డౌన్ అవుతున్నట్టు ఉంది. 9,338 యూనిట్స్ అయితే 7XO సెల్ అయ్యింది. అండ్ 19th పొజిషన్లో గ్రాండ్ విటారా 9,366 యూనిట్స్. సో ఆల్మోస్ట్ ఇది ఒక 700 యూనిట్స్ హైరైడర్ కన్నా ఎక్కువ సెల్ అయ్యిందండి. సో గ్రాండ్ విటారా ఫైనల్గా నేనే ఒరిజినల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. సో గ్రాండ్ విటారా కంబ్యాక్ వచ్చింది. దీనికి కారణం కూడా ఏంటంటే గ్రాండ్ విటారాపై ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నారండి. సో చాలామందికి ఏమనిపిస్తుందంటే హైరైడర్ కొనే బదులు సేమ్ కారే కదా, ఓన్లీ మారుతి లోగో ఉంటుందని చెప్పేసి మళ్ళీ గ్రాండ్ విటారా వైపు కూడా కొంతమంది చూస్తున్నారు. తర్వాత 18th పొజిషన్లో కియా సోనెట్ ఏమో 9,707 యూనిట్స్ సేల్ అయ్యాయి. అండ్ ఇది కూడా పర్వాలేదు, బాగానే సేల్ అయినట్టే. ఇప్పటికీ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ కూడా డ్యూ ఉంది చాలా రోజుల నుంచి, బట్ స్టిల్ బాగానే సేల్ అవుతుంది. అండ్ ఇన్నోవా ప్లస్ హై క్రాస్ 17th పొజిషన్లో ఉందండి. ఇది 10,325 యూనిట్స్ సేల్ అవుతున్నాయి. సో ఈ సెగ్మెంట్లో ఇదే రారాజు కాబట్టి ఉన్న 2 కార్లైనా అలా సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. 16th పొజిషన్లో కియా సెల్టోస్ 10,597 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ 15th పొజిషన్లో మహీంద్రా థార్ 10,787 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి అనమాట. అండ్ 14th పొజిషన్లో మారుతి సుజుకి విక్టోరిస్ 10,853 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి. సో విక్టోరిస్ కన్సిస్టెంట్గా ఒక 10,000 11,000 అలా అమ్ముతుంది. మార్కెట్లో ఒక మొమెంటం అయితే క్రియేట్ అయ్యిందనమాట. అండ్ విక్టోరిస్ ఈజ్ ఎ వెరీ అండర్ రేటెడ్ కార్ అండి. పికప్ కొంచెం నార్మల్ ఉంటుంది, బట్ మైలేజ్ కానీ స్పేస్ కానీ ఓవరాల్గా అయితే కార్ సేఫ్టీ వైజ్ కానీ చాలా బాగుంది. తర్వాత హుండై వెన్యూ ఈ 13th పొజిషన్లో 11,714 యూనిట్స్ అయితే సేల్ అయింది. వెన్యూ కూడా ఇప్పుడు బిఎన్ క్యాప్లో క్రాష్ టెస్ట్ రేటింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం బెటర్ పర్సెప్షన్ ఉంది. కాకపోతే కొంచెం ప్రైజింగ్ ఎక్కువ పెట్టారు. కొంచెం మైనర్గా ప్రైజింగ్ తగ్గించడం కానీ కొంచెం డిస్కౌంట్స్ ఎక్కువ ఆఫర్ చేయగలిగితే డెఫినెట్లీ వెన్యూ బాగా క్లిక్ అవుద్దండి, ఇంకా బెటర్గా సేల్ అవ్వచ్చు. అండ్ 12th పొజిషన్లో ఉంది మారుతి సుజుకి ఈకో. ఇది ఓమ్ని వ్యాన్. ఇది 13,240 యూనిట్లు అయితే సేల్ అయిందండి. అండ్ 11th పొజిషన్లో మారుతి సుజుకి బ్రిజా 13,245 యూనిట్స్. బ్రిజా టాప్ 10 పొజిషన్ నుంచి బయటకు వచ్చింది, ఎందుకంటే ఆ ఫేస్ లిఫ్ట్ దగ్గర అవుతుంది. ఇంకా మారుతి వాడు ఏం చెప్పట్లేదు, ఎగ్జిస్టింగ్ కార్ మీద డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాడు. సో డిస్కౌంట్ల వల్లే సేల్ అవుతుంది. ఆ డిస్కౌంట్లు కూడా ఇవ్వకపోతే ఇంకా సేల్ తగ్గిపోయే అవకాశం ఉంది. సో మేబీ అందుకు అనుకుంటాను 11th పొజిషన్. మేబీ బ్రిజా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయితే మళ్ళీ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.
అండ్ 10th పొజిషన్లో హుండై క్రెటా 15,253 యూనిట్స్ అయితే సేల్ అయింది. సో క్రెటా స్టిల్ చాలా ఓల్డ్ అయింది, ఫేస్ లిఫ్ట్కి వెయిట్ అవుతుంది, కానీ అయినా ఇట్స్ డూయింగ్ రియలీ గుడ్ నెంబర్స్. అండ్ క్రెటాలో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ సైజ్ ఏదైతే ఉందో క్రెటా సైజు చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. చిన్నది కాదు, పెద్దది కాదు, సిటీలోనే మేనేజ్ చేయొచ్చు, హైవేలో కూడా మేనేజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మేబీ అదే రీజన్ అనుకుంటా బాగా సేల్ అవుతుంది. కోర్స్ ఇంటీరియర్స్ అండ్ ఫీచర్స్ ఒక ఫ్యాక్టరు. 9th పొజిషన్లో మహీంద్రా స్కార్పియో 15,744 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. కమర్షియల్ సెగ్మెంట్లో కూడా వెళ్తుంది కాబట్టి బాగా సేల్ అవుతుంది. అండ్ 8th పొజిషన్లో మారుతి సుజుకి స్విఫ్ట్ 17,519 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. 7th పొజిషన్లో వ్యాగనార్ 18,076 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ 6th పొజిషన్లో మారుతి సుజుకి బలినో 18,396 యూనిట్స్ సేల్ అయ్యింది. అండ్ 5th పొజిషన్లో నెక్సాన్, ఇది 19,100 యూనిట్ అని నెక్సాన్ 5th పొజిషన్కి వచ్చేసిందండి. సో 19,100 యూనిట్స్ అయితే సేల్ అయింది. అండ్ 4th పొజిషన్లో పంచ్, సో పంచ్ నెక్సాన్ పంచ్ ఏమో నెక్సాన్కి పంచ్ ఇచ్చేసింది. 20,208 యూనిట్స్ అయితే పంచ్ సేల్ అయ్యింది. అండ్ ఎర్టిగా 20,350 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి అనమాట. అండ్ 2nd పొజిషన్లో ఫ్రాంక్స్ ఏమో 20,686 యూనిట్లు అయితే సేల్ అయ్యాయి. సో ఫ్రాంక్స్ కూడా చాలా టాప్ పొజిషన్లోకి వచ్చేసింది, 20,000 యూనిట్స్ దాటేసింది. అండ్ ఫైనల్గా టాప్ పొజిషన్లో ఉంది డిజైర్ ఏమో 24,546 యూనిట్స్ అయితే సేల్ అయ్యండి. ఈ టాప్ సెల్లింగ్ కార్ లిస్ట్లో మీ కార్ ఉందా లేదా, ఎంతవరకు మీరు చూసారు కదా వీడియోని, ఉంటే ఏ కారు కామెంట్ చేయండి, లేకపోతే లేదని చెప్పేసి కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో యువర్ కామెంట్స్ అండ్ ఐ ఆల్సో రెస్పాండ్ టు దెమ్. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్లో కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే కనుక నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నాతో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఒక రైట్ డెసిషన్ తీసుకోవచ్చండి. నాతో కన్సల్ట్ అవ్వాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉందా, లింక్ యూస్ చేసి కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ మన కార్ మామ డీల్స్ ఛానల్ ఒకటి ఉందండి. సో ఆ డీల్స్ ఛానల్ వాట్సాప్ ఛానల్ ఉంది, అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కార్ యాక్సెసరీస్ గురించి మీకు డీల్స్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, అది జాయిన్ అవ్వడానికి అయితే ఫ్రీ అండి. అండ్ మీ టాప్ 25 సెల్లింగ్ కార్స్ మీరు చూసారంటే మీకు మేబీ లైక్ అప్కమింగ్ కార్స్, ఎలక్ట్రిక్ కార్స్ ఏవి రాబోతున్నాయో అది కూడా చూడాలని మీకు అనిపించవచ్చు, మీకు అది నచ్చచ్చు. సో ఆ వీడియోని అయితే మీరు ఒకసారి చెక్ చేయండి.